జీవో నెంబర్ 512ని రద్దు చేయాలని చెప్పి తెనాలి బార్ అసోసియేషన్ వారు 71 రోజు, ఈరోజు 71వ రోజు అండి, ఆమరణ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇవి వారి మాటలోనే తెలుసుకుందాం. సార్, మీ పేరు? సాయిరామ్. సార్, ఇది 71 రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జీవో నెంబర్ 512 రద్దు చేయాలని. అసలు ఎందుకు, దాని గురించి మాకు ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పగలరు? చట్టవిరుద్ధంగా ఉందనే రద్దు చేయమని కోరుతున్నాం. ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది, వారసత్వ హక్కులు భంగం కలుగుతుంది అని రద్దు చేయమని కోరుతున్నాం. ఓకే సార్, అసలు ఈ జీవో నెంబర్ 512 అంటే ఏంటి సార్? ఒకసారి సార్ చెప్తాడు. ఈ నూతన చట్టం వలన ఎవరైతే భూమి హక్కుదారులు ఉండాలో వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే ఆస్తికి హక్కుదారులు ఉండాలో వాళ్ళ హక్కులు ఎక్కడా భంగం కలిగే కాదు. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రతి వ్యక్తికి ఆస్తికి సంబంధించి అతనికి పూర్తి హక్కులు ఉండవు. ఇవన్నీ కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఎవరికైనా ఏదైనా న్యాయ వివాదం వస్తే కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండేది. ఈ కొత్త చట్టం రావటం మూలాన ఇక ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఏదన్నా ఎంఆర్ ఆఫీస్లో ఉన్న ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు మీద అప్పీల్ చేసుకోవడానికి మాత్రం హైకోర్టుకు మాత్రమే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ఆస్తిని ఆ టైటిలింగ్ ఆఫీసర్ వివాద రిజిస్టర్లో నమోదు చేస్తే ఇక ఆ ఆస్తి మీద ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా కుదరదు. ఈ చట్టం రావటం మూలాన ఏదైతే అధికార పార్టీ ఉంటుందో ఈ ల్యాండ్ ఆఫీసర్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ చట్టం వలన ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే సార్, దాని అర్థం రెవెన్యూ అధికారులే జడ్జిలాగా అధికారం ఇస్తూ ఉంటారు. అవును. దానివల్ల నష్టాలు ఏం జరుగుతాయి సార్? ఆస్తులకి భద్రత ఉండదు. ఎవరికైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆస్తులన్నీ వాళ్ళకి అన్యాక్రాంతం అవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరు కూడా కోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఓకే సార్, చట్టం 27/23 ఇవి కూడా వద్దని ఐఐఎల్ తెనాలి యూనియన్ కోర్టులను వద్దు అనేదే కదా. రకరకాల యూనియన్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. రకరకాల యూనియన్లు ఉన్నాయి, మన న్యాయవాదుల్లో ఉన్నారు. ఈ చట్టం పూర్తిగా ఏంటంటే నల్ల చట్టం, ప్రజలకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడదు. కారణం ఏంటంటే ఒక ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలో కూడా తెలియనటువంటి వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి వారు ఎవరిది ఈ భూమి అనేటటువంటి నిర్ణయం వారు చేస్తారనేటటువంటిది చెప్పడం చట్టంలో దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా ఈ చట్టంలో ఒక వ్యక్తి తనకు ఆస్తి ఉందని చెప్పేసి ఆ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతను నమోదు చేయించుకోవాలనేటటువంటి కండిషన్ కూడా ఉంది. ఒకవేళ సక్రమంగా అతను కనుక నమోదు చేయించుకోకపోతే అతని పైన క్రిమినల్ కేసు పెడతామనేటటువంటి మాట ఈ చట్టంలో ఉంది. అది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే కొంతమంది ఈ దేశంలో ఉంటారు, లేకపోతే ఇతర దేశాలు వెళ్తారు, లేకపోతే దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, వాళ్ళు మన ఆస్తి మనకు ఉంది కదా అనేటటువంటి భావనలో ఉంటారు. కానీ వాళ్ళు తీరా వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరి దగ్గరైనా ప్రలోభపడి ఏదైనా డబ్బుగా కానివ్వండి, భయపడి కానివ్వండి, అతని ఆస్తిని ఇంకొకరికి అసైన్ చేసి కనుక ఆ పుస్తకంలో రాయబడి ఉంటే వాళ్ళు ఎవరు ఏం చేయడానికి లేదు. అదేవిధంగా ఈ చట్టంలో ఏం చెప్తుందంటే, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏ కోర్టు కూడా ఈ యొక్క పరిష్కారం చేయడానికి వీలు లేదు. కేవలం హైకోర్టుకు మాత్రం పరిధి ఉంది. ఆ హైకోర్టు కూడా ఏంటంటే జరిగినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్లో అంటే నోటీస్ ఇవ్వడం కానివ్వండి, నోటీస్ తీసుకోవడం కానీ అలాంటి జరిగినటువంటి దాని మీద రివ్యూ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఏ విధమైన పూర్తిగా ఎవరిది భూమి, అసలు ఎక్కడి నుంచి సమస్య వచ్చింది అనేటటువంటి దాని మీద నిర్ధారించడానికి ఆ హైకోర్టు కూడా పరిధి లేదనేటటువంటి చట్టంలో తెలియచేయడం వల్ల ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. జనాల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టేసేటటువంటి రాజరికపు పరిపాలనకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క చట్టం వస్తుందే కానీ ప్రజల ఆస్తుల్ని వాళ్ళ పేరున ఉండడానికి, వాళ్ళ యొక్క తాతలు తండ్రులు ఎవరైతే ఇచ్చారో పాస్ అయి వచ్చిందో వాళ్ళకి ఆస్తి, దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. ఈ చట్టం వల్ల ఏంటంటే సమస్యలు లేని దగ్గర సమస్యలు సృష్టించబడతాయి. కాబట్టి ఏంటంటే ఈ చట్టం రద్దు చేయాలని న్యాయవాదులందరూ కూడా కోరడం జరిగింది. అంటే సార్, ఈ యాజమాన్య హక్కు చట్టం వల్ల యజమానులు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, మా స్థలం అది ఇది. దానివల్ల ఏదన్నా రాజకీయ ప్రలోభాల వల్ల అది వాళ్ళు కాకుండా కూడా పోవచ్చు. దానివల్ల మీరు ఇంత ఇది చేస్తున్నారు అంటారు. సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ గారి మాటల్లో ఒక ప్రాపర్టీని వారసత్వంగా వచ్చేదానికి కొన్నిటికి దస్తావేజులు ఉండవు. పూర్వీకుల నుంచి అలాగే సంక్రమిస్తే రికార్డెడ్ రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏముందంటే అతను పక్కన దాన్ని క్లెయిమ్ చేస్తే ఇతను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఇతను ఎక్కడో
వేరే ప్లేస్లో ఉంటాడు, ఇతనికి నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఇచ్చే టైం ప్రకారం అది ల్యాప్స్ అయిపోతే అతను ఎవరైతే అప్లికేషన్ పెట్టాడో ఆ అర్జీదాడి హక్కుదాడి అని నిర్ణయించే విధంగా ఈ ఆఫీసర్స్ చేస్తారు. ఈ ఆఫీసర్స్ ఎవరు కన్సర్న్లో నడుస్తారంటే గవర్నమెంట్ కన్సర్న్లో. ఇప్పుడు దానికి కంప్లీట్గా ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళ యొక్క అండర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. న్యాయం అవతల వ్యక్తి వైపున ఉన్నా కూడా ఇక్కడ ఒత్తిడికి లోనయ్యి ఎవరికైతే హక్కులు ఉండవో వాళ్ళకి ఈ హక్కుదారులు హక్కులను సంక్రమింపజేస్తారు. దానివల్ల ఏంటంటే ప్రతి సెంటు భూమి ఉండా లేకపోతే సెంటు స్థలం ఉండా కొంత భూమి ఉండా కూడా వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు కోర్టు పరిధిని తీసేసినప్పుడు ఏమైందంటే సామాన్యులు ఏదైనా సమస్య వస్తే కోర్టు గడపకు వస్తారు, మాకు న్యాయం కావాలని. సత్వరం ఏదో ఒక విధంగా ఒక పిటిషన్ వేసుకొని ఇంజక్షన్ పిటిషన్ అవతల వ్యక్తి మీద ఆర్డర్ తీసుకొని ఆపుకోగలుగుతారు. ఈ యాక్ట్ ప్రకారం ఈ న్యాయస్థానానికి కూడా పరిధి లేనప్పుడు హైకోర్టుకి 2 అప్లేట్ కోర్టు కూడా అయిపోయినాక హైకోర్టుకి పరిధి అన్నారు. ఎంతమంది హైకోర్టు దాకా వెళ్ళగలుగుతారు? సామాన్యులు హైకోర్టు దాకా వెళ్ళి ఆ ఖర్చులు భరించే పొజిషన్లో ఉండదు. ఇతను ప్రాపర్టీ లెస్ అయినప్పుడు హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ ప్రాపర్టీ అమ్మినా కూడా ఆస్తి చాలదు వాళ్ళకి. సో ఇదంతా ప్రజల్ని ఏదో విధంగా భయభ్రాంతులను చేసి వాళ్ళ యొక్క అండర్లో తెచ్చుకోవడానికి చేసినటువంటి చట్టమే తప్పితే ప్రజలకు న్యాయపరంగా జరిగేటువంటి లబ్ధి ఏముండదు దీనివల్ల. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని మేము గత 90 రోజుల నుంచి కూడా ఈ సమ్మె చేస్తున్నాం. అట్లాగే దీక్షలు 70 రోజులు దాటిన ఇప్పటికి గవర్నమెంట్ రిపీల్ చేసుకునే వరకు కూడా ఏ రూపేణైనా సరే ఎలక్షన్ కోడ్ వస్తే తాత్కాలికంగా విరమిస్తామో తప్పితే అసలు కంప్లీట్గా దీన్ని వైండప్ చేయము సమ్మెను అనేది మరొకసారి తెలియపరుస్తాం. సార్ ఇప్పుడు ఈ చట్టం డైరెక్ట్గా న్యాయస్థానానికి సంబంధం లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా కబ్జాలు చేసినట్టే కదా. ఇప్పుడు ఈ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇది మన దేశంలో ప్రప్రదంగా మన స్టేట్లోనే దీన్ని పరిశోధనగా పెట్టారు. దీనివల్ల ఏమిటంటే గవర్నమెంట్కి లాభం. ఇది అమలు పరిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ నాబార్డు కానీ వాళ్ళ దగ్గర లోన్లు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కేవలం వీళ్ళ యొక్క చేసే లోన్లని తెచ్చుకోవడం కోసం ఈ విధంగా రికమెండ్ చేసి దీన్ని ప్రజల మీద రుతున్నారు తప్పితే ప్రజల ప్రయోజనం కాదనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఈ చట్టం డైరెక్ట్గా ప్రభుత్వం ప్రజల స్థలాలను కబ్జా చేసినట్టు అటు ఇటుగా ఇది కాదు. ఎవరైతే సొసైటీలో గెయిన్ బాగా అధికారంగా రౌడీజంగా ఉంటారో వాళ్ళ కన్సర్న్లోకి వెళ్ళిపోద్ది. సామాన్యుడు దీన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. కోర్టు పరిధి ఉంటే కొంత ఎలాంటి వారైనా కోర్టు పరిధికి లోపడి వాళ్ళని కాపాడుకోగలుగుతారు. ఇక్కడ కోర్టు పరిధి లేనప్పుడు ఇంకెవరు ఏం చెప్తే అదే. కాబట్టి సామాన్యులకి చాలా ఇబ్బందికరం. చూసారు కదా ప్రేక్షకులారా, డైరెక్ట్గా ప్రజల మీద ఎంత ఒత్తిడి పడుతుందో చాలా మంది తెలియక వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారంటే మ్యాక్సిమం ఇట్లాంటి వాటికి న్యాయం జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం అందరూ గమనించి వీలైనంత వరకు అందరికి ఫార్వర్డ్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.